రక్షించుటకై. இன்னைக்கு பிரபுக்கள் எப்படி இருக்காங்க? సో అధికారులు ఎలా ఉన్నారు? எதன் நடுவுல? ఏ சபை நடுவில் இருக்கிற பிரபுக்கள், ఆ సంఘములో ఉన్నటువంటి అధికారులు, தேசத்தில் இருக்கிற ராஜாக்கள், ఆ యొక్క రాజుల యొక్క దేశంలో ఉన్న రాజు, அதிகாரிகள், ఆ యొక్క దేశంలో అధికారులు, அதன் நடுவில் இருக்கிற பிரபுக்கள், ఆ మధ్యలో ఉన్నటువంటి అధికారులు இவை கவுகிற ஓநாய்களைப் போல இருக்கிறார்கள். వాళ్ళు ఎలా ఉన్నారంటే నరహత్య చేయుటలోని మనుషులను பிரபுக்கள் எப்படி இருக்காங்க தேசத்துல? ఇక్కడ ఉన్నారు మన ప్రభుత్వంలో. இந்திய தேசத்துக்கு பிரபுக்கள் எப்படி இருக்காங்க இன்னைக்கு? సో మన ఇండియా దేశంలో అధికారులు ఎలా ఉన్నారు? எந்த ஏழை பத்தி கவலை கிடையாது. సో ఎవరి విషయమే బాధ లేదు. சாப்பிட்டாங்களா இல்ல பட்னியா இருந்தாங்களா கவலை கிடையாது. సో వీరు తిన్నారా లేదా అని நான் தேசத்தை ஆளணும். నేను దేశాన్ని யாரும் பரவாயில்ல, ఎవరున్నా లేకపోతే, யார் அழிந்தாலும் பரவாயில்ல, ఎవరు ఏడ్చినా పర్వాలేదు, யார் அழிந்தாலும் பரவாயில்ல, ఎవరు ఏడ్చినా పర్వాలేదు, யார் செத்தாலும் பரவாயில்ல, ఎవరు చనిపోయినా పర్వాలేదు, நான் நல்லா இருக்கணும், నేను బాగుండాలి, நான் రాజా మారి, నేను రాజాగా ఉండాలి, రాజ வாழ்க்கை வாழணும், నేను రాజు స్థితిని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. பிரபுக்கள் మనుషుని గురించి కవலை கிடையாது. ఈ ప్రభుత్వాలు మనుషుల గురించి ఆలోచన లేదు. రాజాக்களுக்கு அதிகாரிகளுக்கு కవலை கிடையாது. సో రాజులకి అధికారులకి ఏ విధమైన పన్ను సంపాదించడం, నేను డబ్బులు ఆస్తి సంపాదించడం, ఆస్తిని నా సంపాదించాలి, పెరియ ఆవడం, నేను పెద్దవాడిని అవ్వాలి, కోడి కోడిగా పన్ను సంపాదించడం, కోట్లు సంపాదించాలి, స్విస్ బ్యాంక్ లో పోవడం, నేను స్విస్ బ్యాంక్